పెద్దపల్లి జిల్లా మొదటి సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్ అలుగు వర్షిణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయం, నీటిపారుదల శాఖలపై చర్చించారు. చివరి ఆయకట్టు వరకు నీరందించాలని అధికారులకు సూచించారు నేతలు. జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రైతులు పాదయాత్ర చేపట్టారు. ఫ్యాక్టరీ మూసివేయడంతో ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుతూ ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చారు. రైతులకు కాంగ్రెస్, టీడీపీ నేతలు మద్దతు తెలిపారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఏబీవీపీ కార్యకర్తలు కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఏబీవీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పలువురు విద్యార్థుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆక్రమణకు గురైన 3000 ఎకరాల వక్ఫ్ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిరుపేద ముస్లింలకు పంచాలని కోరుతూ కరీంనగర్ కలెక్టరేట్ ముందు సిపిఎం నేతలు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి. మెదక్ జిల్లాలో జరుగుతున్న పార్టీ మహాసభలకు హాజరైన చాడ నోట్ల రద్దు నిర్ణయం అనాలోచితమని విమర్శించారు. వరంగల్లో అక్రమ కట్టడాలపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని పోస్టాఫీస్ నుంచి అండర్ బ్రిడ్జ్ వరకు ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించారు. ట్రాఫిక్ రెగ్యులేషన్లో భాగంగా కమిషనర్ ఆదేశాలతో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు.